ప్రభు నామంలో మీ అందరికీ సర్వశుభాలు. ఈరోజు ఆదర్శ కుటుంబం ప్రిస్కిల్లా అకుల జీవితంలో నుండి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేద్దాం. వారు కలిసి పని చేయుచుండిరి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనం. అకుల ప్రిస్కిల్లాలు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. వారు డేరాలు కుట్టే పనిలో అంటే టెంట్ మేకింగ్లో నైపుణ్యం సాధించారు. పౌలు అదే వృత్తి గలవాడు. అకుల ప్రిస్కిల్లాలు రోమా పట్టణం వదిలి వాళ్ళ జన్మస్థలమైన చిన్న ఆసియా వైపు పయనించి కొరింథులో స్థిరపడ్డారు. పౌలు కంటే ముందు వీరు కొరింథు చేరుకున్నారు. పౌలు గారికి ఈ దంపతుల మీద మంచి నమ్మకం, గురి ఉన్నందువల్ల సువార్త వ్యాప్తి కోసం వీరితో కలిసి తన జీవితాన్ని గడపాలనుకున్నాడు. పౌలు తాను చెప్పింది చేసేవాడని వారు తెలుసుకున్నారు. ఇలాంటి దైవజనుడితో కలిసి పనిచేయాలి అనే ఒక ఆశ వారి హృదయంలో ప్రబలంగా ఉంది. వివాహ జీవితం లేదా దాంపత్య జీవితం సమతుల్యంగా సాగాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర సహకారంతో పనులు చేసుకోవాలి. పని చేయడంలో ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అకుల ప్రిస్కిల్లాలలో ఐక్యత ఉంది. ఒకరి ఎడల ఒకరికి గౌరవం ఉంది. మనసులు కలిశాయి, మాటలు కలిశాయి. వారు ఏక మనస్కులై అంటే ఏక హృదయము, ఏకాత్మ గలవారై ఉన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. ఇద్దరు కలిసి పనిచేయడంతో ఒకరి భారం ఒకరు భరిస్తూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. 6 దినాలు నువ్వు కష్టపడి నీ పనంతయు చేయవలనని నిర్గమకాండంలో రాయబడి ఉన్నది. అదేవిధంగా యోబు చేతి పనిని దేవుడు దీవించినట్లు మనం యోబు గ్రంథంలో చూస్తాం. పని చేయకుండా భోజనం చేయదు అని సామెతల గ్రంథంలో గుణవతి అయిన భార్యను గురించి తెలియజేయబడుతూ ఉన్నది. దేవుడు నీ చేతి పనులన్నిటినీ నిన్ను ఆశీర్వదించునని ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంది. నీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. అదేవిధంగా యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో వర్ధిల్లజేసేవాడు. ఓబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62 వారును తమ పని చేయట్లో మంచి గట్టివారు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ఎన్నో వచనాలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. అకుల ప్రిస్కిల్లాలు కూడా కలిసి పని చేశారు. వారి పనిని దేవుడు దీవించి ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. పనిచేసేవారు దేవునిపై ఆధారపడి పనిచేయడం చాలా మంచిది. అప్పుడు దేవుడు తప్పక దీవిస్తాడు. వారు పౌలు గారితో కలిసి పనిచేయడం అత్యున్నతమైన సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1.5 సంవత్సరం అనగా 18 నెలలు 547 దినాలు కలిసి పనిచేశారు. దే సర్వ్ ద లార్డ్ టుగెదర్. పనిచేయడం అంటే కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే కాదు. ఉద్యోగం లేని వారి ఇంట్లో ఉండి పని చేసుకునే మార్గాలు బోలెడెన్నో ఉన్నాయి. కొందరు భర్తలు ఏ పని లేక కేవలం భారీ సంపాదన మీద ఆధారపడి జీవించడం చాలా విచారం. కొందరు పని లేక చేయరు, మరికొందరు పని ఉండి కూడా చేయరు. పని పాటలు లేకుండా తిరగడం ఎంత అసహ్యం. పైగా ఆకాశానికి భూమికి ముడులు వేసే కార్యక్రమాలు రచించడం. ఆరోగ్యరీత్యా బలహీనుడైతే తప్ప, మరీ విపరీతమైన అంగవైకల్యం గలవాడైతే తప్ప, వయసు మీద పడి పని చేయలేకపోతే తప్ప భర్త ఖచ్చితంగా పనిచేసి కుటుంబాన్ని పోషించాల్సిందే. ఊసిపోని కబుర్లతో ఊరంతా గాలికి తిరగడం, భార్యను వేధించడమే. పోషించే సామర్థ్యం లేకుండా పెళ్లి చేసుకోవడమే తప్పు. ఆడవారు సంపాదించడం అనేది ఆప్షనల్. ఇక భార్యల సంగతికి వస్తే, భర్త కష్టపడి సంపాదిస్తుంటే హద్దులు లేకుండా ఖర్చు పెట్టడం, హై క్లాస్ జీవితానికి తిండికి అలవాటు పడి రెస్టారెంట్స్లో పడి తినడం, తాగడం, బజారులో కనిపించిందల్లా కొని తేవడం, ఈఎంఐ నెలసరి వాయిదాలు కట్టడం, విచ్చలవిడితనం, తిండిపోతనం, ఒళ్ళు బాగా పెంచుకొని సర్వెంట్స్తో పని చేయించుకోవడం, పొదుపు లేకుండా వండడం, పారేయడం పాపమని గుర్తించాలి. కొంతమంది స్త్రీలకు భర్త ఎంత సంపాదించినా గౌరవించకపోగా పైగా పెళ్ళెందుకు చేసుకున్నావు అని అడగడం, భర్త ఆరోగ్యం, వయస్సు, శ్రమ గుర్తించకుండా మాట్లాడడం గయ్యాలి భార్యల విధానం. చీటికి మాటికి అలిగి పుట్టింటికి వెళ్ళడం చాలా శోచనీయం. కొంతమంది స్త్రీలకు ఈ తెగులు ఎక్కువ. తన బంధువులు, తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులున్నా చింతలేదు. కోరినవన్నీ వండిపెట్టి సంతోషంగా వారికి సేవలు చేసి ఎంతో ప్రేమిస్తారు. అప్పైనా చేసి మరీ సంతోషపరుస్తారు. కానీ భర్త తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, భర్త బంధువులు అంటే అంత అలర్జీనో చెప్పలేం. వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి ఈమె చిరుబుర్లాడుతూ ఉంటుంది. ఆ దెబ్బకు వీరు తట్టుకోలేక పారిపోవాల్సిందే. కొంతమంది
ఆడవారికి అందమే వారి దేవుడు. ముఖానికి, ఒంటికి, తలకు ఆ క్రీములని ఈ క్రీములని రాసి అద్దాల ముందు పిచ్చుకల్లాగా వ్యవహరించేవారు ఎందరు లేరు. ఈ మధ్య ఒక అమ్మాయి పెళ్ళికి 25,000 రూపాయలు రోల్డ్ గోల్డ్ నగలు, 10,000 రూపాయలతో కాళ్ళకు జోళ్ళు కొనిందంట. ఎంత సిగ్గులేనితనం! పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టుగా ఉంది వరస. ఇల్లు శుభ్రంగా ఉండదు, ఎక్కడ సామాన్లు అక్కడే, నిత్యం టీవీ ముందు కూర్చోవడం, లేకపోతే స్మార్ట్ ఫోన్తో కాలక్షేపం. ఒబ్బిడి వరస లేని స్త్రీలు సంసారానికి నాశనకారకులు. ఒక్కో స్త్రీ లేక ఒక్కో పురుషుడు గతంలో జరిగిన పొరపాటును అస్తమానం ఎత్తుతూ జీవితాంతం తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. గత జీవితాన్ని ప్రస్తావించడం ఆపివేయాలి. నేను నిన్ను క్షమిస్తున్నాను, మరలా ఎప్పుడూ ఆ పాత గొడవలు ఎత్తను అని భార్యాభర్తలు నిర్ణయించుకోవాలి. ఆ మాట నిలబెట్టుకోవాలి. మనం దేవుని కోసం జీవిద్దామని ఇద్దరూ వాగ్దానం చేసుకోవాలి. ఉన్నత స్థాయి ఉద్యోగమే కావచ్చు, డేరాలు కుట్టే పనే కావచ్చు, భర్తకు సహకరించడం, భార్య పని చేయడం భర్తకు చాలా ఉపయోగకరమైనది. అంతేకాదు, ఇంట్లో పనులు కలిసి చేసుకోవాలి, ప్రభువు పని కూడా కలిసి చేయాలి. కనీసం చేయలేకపోయినా చేసే భర్తకు లేదా భార్యకు సహకరించటం, ప్రార్థించటం ఎంతైనా ముదావహం. భార్య బలహీనరాలు గనుక ఆమెకు భర్త సహాయపడాలని బైబిల్ చెప్తుంది. 1 పేతురు 3:7 ఒకవేళ నీ భార్య ఉద్యోగం చేస్తుంటే ఇంటి పనుల్లో నువ్వు ఆమెకు తప్పక సహాయం చేయాలి. వంట పాత్రలు కడగడం, వంట పనులు చేయొచ్చు. నీ భార్యకు సహాయపడడానికి నీవు నిరాకరిస్తే నువ్వు దేవునికి విధేయత చూపడానికి నిరాకరిస్తున్నావని దాని అర్థం. అంతేకాదు, నీ దాంపత్య జీవితం సుఖంగా ఉండదు. ఎందుకంటే నీ భార్య ఎప్పుడు అలసిపోయి ఉంటుంది కనుక నీ భార్య పట్ల ప్రేమగా ఉండు, ఆమెతో ప్రేమగా మాట్లాడు, ఆమెను ప్రేమించు. వెంటనే కాకపోయినా కొంతకాలానికైనా నీ పట్ల ప్రేమానుభూతులు పెరుగుతాయి. ఇదే మాదిరి భార్యకు వర్తిస్తుంది. దేవుని ఆజ్ఞలు స్త్రీ పురుషులకు సరిసమానంగా వర్తిస్తాయి. ఈ మాటలు వింటూ ఉన్న మీ అందరి గురించే, మీ కుటుంబాల గురించి దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడని గ్రహించండి. బలహీనరాలైన భార్యకు లేదా భర్తకు సహాయం చేయడం నామోసి కాదు. ఒక సేవకుని భార్య ఆయన క్యాంపు నుంచి వచ్చేటప్పటికి మరో సూట్ కేసులో అన్నీ చక్కగా సర్ది పెడుతుందంట. ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ టై కట్టుకోవాలో అన్నీ రెడీగా ఉంటాయట. మరో సేవకుని భార్య తర్వాత నెక్స్ట్ క్యాంప్కి భర్త సర్దుకొని వెళ్ళినవన్నీ చిందరవందర చేసి పెడుతుందట. మీరెవరిలా ఉన్నారు ఆలోచించుకోండి. ఈ వచనాలు పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం నుండి చెప్తూ ఉన్నాం. మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ దగ్గర ఉన్నప్పుడు వృధాగా కాలయాపన చేయలేదు, డబ్బు ఇవ్వకుండా ఎవరికి భోజనం తినలేదు, మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని ప్రయాసతో కష్టంతో రాత్రింబగళ్ళు పనిచేశాం అని తెస్సలోనికైలకు రాసిన పత్రిక రెండో పత్రిక 3:7-8 వరకు రాయబడి ఉన్నది. అదేవిధంగా వారు అంటారు, మేము మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరికైనా పని చేయడం ఇష్టం లేకపోతే అతడు తినకూడదని ఆదేశించాం కదా. మీలో కొందరు ఏ పని చేయకుండా అనవసరంగా ఇతరుల జోలికి పోతూ వృధాగా కాలయాపన చేస్తున్నారని విన్నాం. అలాంటి వారు ప్రశాంతంతో పని చేసుకుంటూ సొంతగా ఆహారం సంపాదించుకొని తినాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేర వారిని ఆదేశిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాం. పౌలు గారు మహావేదాంతి, గొప్ప తత్వవేత్త. ఆయన చేసిన పరిచర్యకు మించి పరిచర్య చేసిన వారు లేరు. అలాంటి మహా వ్యక్తి అకుల ప్రిస్కిల్లాలను నా జత పనివారు అంటే కోలాబరేటర్స్ అంటున్నాడు. వ్యవసాయ పనివారు ఒక కాడిని కడితే 2 ఎద్దులు కావాలి, ఒక ఎద్దును కట్టలేరు కదా. అంటే పౌలు గారు ఒకవైపున, అకుల ప్రిస్కిల్లాలు ఒకవైపున కాడిమోయి ఎద్దుల్లా ఉన్నారని మనం గ్రహించాలి. దైవ సేవకులతో ఏకీభవించడం చాలా గొప్ప విషయం. పౌలు తన జత పని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 1 కొరింథీ 3:9 మేము దేవుని జత పని వారమై ఉన్నాం. రోమ 16:3 క్రీస్తునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనాలు చెప్పుడి. రోమ 16:9 క్రీస్తునందు మన జత పని వాడగు ఉర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనాలు. 2 కొరింథీ 8:23 తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పని వాడునై ఉన్నాడనియు, మన సహోదరుని వలె ఎవరైనా అడిగిన ఎడల నేను చెప్పుచున్నాను అని ఇలాగా
చాలా విషయాలు. వీరందరూ కూడా పౌలు జత పని వారే. అయినను అకుల ప్రిస్కిల్లలు మాత్రమే భార్యాభర్తలుగా జత పని వారుగా ఉన్నారు. మిగతా వారి భార్యల గురించి పౌలు గారు రాయలేదు. మందిరానికి వచ్చేవారంతా జత పని వారు కాదు. సంఘంలో పని చేస్తేనే జత పని వారు అవుతారు. ఎవరి పని వారు చేయాలి. శరీరంలో అన్ని అవయవాలు పనిచేసినట్లుగా సంఘంలో అందరూ పని చేయాలి. పని చేస్తేనే శరీరానికి ఆరోగ్యం, ఆకర్షణ. దేవుని రాజ్య విస్తరణ కొరకు పని చేద్దాం. పని చేసే వారికి పరలోకంలో దేవుని దగ్గర గొప్ప బహుమానం ఉంటుంది. సేవకులతో కలిసి పని చేయడానికి సిద్ధపడండి అని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగునని ప్రసంగి భక్తుడు తెలియజేస్తున్నాడు 4:9. కొందరికి పని అంటే ఎంత బద్ధకమో, ఎంత బరువో, ఎంత భారమో. అనవసరమైన మాటలకు ముందుంటారు. పని చెబితే కోపం. పని చేయడంలో ఉన్న ఆశీర్వాదం, ఆనందం కొందరికి తెలియదు. క్రైస్తవులు పని వాళ్ళందరికీ మాదిరికరంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే సర్వత్రా నకిలీ పనివారు కనిపిస్తున్నారు. పని చేస్తున్నట్టుగా నటిస్తారు, పని ఏమీ జరగదు. నకిలీ పనివారు దేవునికి పనికిరారు. ఈ మధ్య మార్ఫింగ్ అనే మాట తరచూ వినపడుతుంది. అంటే కంప్యూటర్ సాంకేతిక ప్రక్రియ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే ప్రాపంచిక ప్రక్రియ. మార్కెట్ నిండా అంతా నకిలీయే. ఇది రాను రాను క్రైస్తవంలోకి వచ్చేసింది. చాలా విచారం. కొందరు తమ పనులు మనుషులకు కనబడాలని ఆరాటపడతారు. మనుషుల మెప్పు పొందాలన్న ఆతృత. దేవుని కన్నా మనుషులను పరచడానికే ప్రాధాన్యత ఇస్తారు. మత్తయి సువార్త 6:1. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలం పొందరు. మనుషుల వలన ఘనత పొందవలనని, మనుషులకు కనబడవలనని మనం ఇలాగా రాయబడి ఉన్నది కనుక కొంతమంది పనివారు తమ పని చేస్తున్న సంస్థలని అడ్డం పెట్టుకొని లాభం పొందాలనే దురాశ కలిగి ఉంటారు. ఇలాంటి వారు ఎంత మంచి పనివారు అయినా కానీ వారు నకిలీ పనివారే అవుతారు. ఈ రోజుల్లో నకిలీ పనివారికి లోటేం లేదు. కావలసినంత ధనం, బంగారం, వాహనాలు కలిగి ఉండి కూడా పైకి ఏమీ లేనట్టుగా నటిస్తారు. అంతా ఆర్టిఫిషియల్ పనే. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి అని కొరింథీ పత్రికలో పౌలు చెప్తున్నాడు. మన పని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? అనేకులు రక్షణ పొందాలని పని చేయాలి. పని దేవునిది, పని జరిగించేది ఆయనే. మనం ఆయన చేతిలో పాత్రలమని గ్రహింపు ఉండాలి. అకుల ప్రిస్కిల్లాలు దేవుని చేతిలో పని కలిగిన యోగ్యమైన పాత్రలు. కొందరు ఇతరులతో కలిసి పని చేయలేరు, సరిగదా? తోటివారితో కలిసి పని చేయరు. ఇతరుల పనులకు ఆటంకాలు కలిగించడం, ఇతరుల పనులను నిందించడం చేస్తుంటారు. తమ తప్పులను అంగీకరించరు. అలాంటి వారు ఈ దంపతులను గురిగా పెట్టుకొని స్వపరీక్ష చేసుకోవాలి. సోమరులైన సేవకులు, సంఘకాపురులు, స్వార్థికులు కష్టపడి పని చేయకుండా అన్నీ ప్రార్థనల ద్వారానే జరిగిపోవాలని ఆశిస్తారు. సోమరితనం అంటే పాప స్వభావం అన్నాడు ఒక భక్తుడు. సోమరితనాన్ని సిలువకు అప్పగించి నూతన స్వభావంలోనికి వచ్చి కష్టపడడం నేర్చుకోవాలి. దేవుని చిత్త ప్రకారం పనిచేసే లక్షణాన్ని కలిగి ఉండాలి. ఒక గురి కలిగి ప్రణాళికాబద్ధంగా అకుల ప్రిస్కిల్లాల వలె ప్రభు మహిమ కోసం పనిచేద్దాం. అట్టి రీతిగా ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్.